కాకినాడ కలెక్టరేట్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా జడ్జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా జడ్జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్లు శనివారం ప్రారంభించారు. జిల్లా జడ్జి ఆనంది మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న ఎవరికైనా రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇబ్బంది కలగకుండా తమ సంస్థ తగిన విధంగా సహకరిస్తుందని పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా చికిత్స పొందుతున్న వాళ్లకు, వారి సహాయకులకు న్యాయపరమైన ఉచిత సలహాలు, సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. మార్చి 14 తేదీన జాతీయ లోక్ అదాలత్లు నెరవేర్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ తిప్పేనాయక్, అడ్వకేట్స్ జి సునీల్కాంత్, పి శ్రీదేవి, సతీష్ కుమార్, గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ అన్నది ఓపెన్ చేశాము. ప్రజలందరకు పాలన లాగే ఇది కూడా ఏంటంటే లీగల్ ఎయిడ్ అన్నది అందరికీ కామన్ పబ్లిక్ కూడా అవైలబిలిటీలో ఉండాలని, ఎవరికైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో, కోర్టుకు రాలేము, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ కోర్టుకు వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు ఇలాగ కలెక్టరేట్కి ఎలాగో గ్రీవెన్స్ డే రోజు వస్తారు. వాళ్ళకి లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మా ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఏ కోర్టుకి వెళ్తే వాళ్ళకి ఏ కేసు వేస్తే, క్రిమినల్ కేసా, సివిల్ కేసా, ఏ కేసు వేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుందో వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. అలాగే కొంచెం పేదవాళ్ళు కానీ ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేదు, కౌన్సిల్ పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇదేంటంటే కామన్ పబ్లిక్ కూడా లా అన్నది అవైలబిలిటీలో ఉండాలని, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవ్వాలని, వీలైనంత ఖర్చు మా ప్యానల్ అడ్వకేట్ ఒకళ్ళు వస్తారు. సో పబ్లిక్ ఎవరికేమైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ రిడ్రెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వచ్చే మా నెక్స్ట్ సాటర్డే మార్చ్ 14th నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఆ రోజంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నా అవన్నీ కూడా కోర్టులో వాళ్ళు వచ్చేస్తే ఆ రోజే కాంప్రమైజ్ రికార్డ్ చేసి సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కానీ క్రిమినల్ అయితే కాంపౌండ్ కేసెస్ అని, అంటే చిన్న కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా అన్నీ కూడా కాంప్రమైజ్ రికార్డ్ చేస్తారు. ఏళ్ల కొద్దీ కోర్టు చుట్టూ తిరగకుండా ఏమైనా సెటిల్మెంట్ అయిపోతే 14th మార్చిన లోక్ అదాలత్ అటెండ్ అవుతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు, కాంప్రమైజ్ రికార్డ్ చేస్తామని తెలియపరచుకుంటున్నాం.